హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీక్యాప్. ఓకే అండి, ప్రజెంట్ నిఫ్టీ క్లోజింగ్ ఎక్కడ జరిగింది అనుకుంటే 25,510 దగ్గర అయిందండి. ఓకే, ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఓకే అండి, బ్లూ కలర్ లైన్ని ఫోకస్ చేయండి. ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బేసిక్ రూల్ ఏంటంటే మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ ఇస్తే అటు సైడ్ ఒక మూవ్మెంట్ అయితే చూసే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ తర్వాత నెక్స్ట్ ఎబో బ్రేక్అవుట్ ఇస్తే సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ అనే విషయాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎబో బ్రేక్అవుట్ ఇచ్చినట్లయితే ఇది రెసిస్టెన్స్ అవుతుందండి. ఫస్ట్ రెసిస్టెన్సీ 1 R1కి ఏం చేస్తాం, రెడ్ కలర్ లైన్తో ఇండికేట్ చేద్దామండి. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్సీ 2 ఏ వాల్యూ అవుతుంది అనుకున్నట్లయితే ఆల్మోస్ట్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే రెసిస్టెన్స్ టు 25,612 అవుతుంది. అలాగే సపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సపోర్టు మనకు 25,445 సపోర్ట్కి గ్రీన్ కలర్ లైన్తో ఇండికేట్ చేస్తున్నానండి. దీని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటే ఆల్మోస్ట్ 25,390. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.